అనుక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాత్రికేయులపై దాడి, వైసీపీ పిచ్చి పరాకాష్ఠకు నిదర్శనం. ప్రభుత్వంపై మండిపడ్డ చమర్తి జగన్మోహన్ రాజు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ సీఎం సార్ అంటూ ప్రశ్నించిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్. దివ్యాంగురాలైన గర్భిణికి సాయం అందించి భరోసా కల్పించిన హెల్పింగ్ మైండ్స్. టమోటా మార్కెట్ అభివృద్ధి లక్ష్యంగా నూతన పాలకవర్గం పనిచేస్తోంది. రైతు సమస్యల కోసం గతంలోనే ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశాం. మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి వెల్లడి. కుప్పంలో రెండో రోజు పర్యటించిన నారా భువనేశ్వరి. కార్యకర్తలతో సరదాగా మాట్లాడుతూ సందడి చేసిన భువనమ్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, నిండు గర్భంతో ఉన్న భార్యను భర్త బస్టాండ్ లో వదిలేసి వెళ్లిన ఘటన సోమవారం రాత్రి కొత్తకోటలో వెలుగు చూసింది. మంగళవారం మదనపల్లికి చెందిన హెల్పింగ్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అబూబక్కర్ సిద్దిక్ స్పందించారు. కాదమ్మా, ఆయన ఖర్చులకి ఎదురు కొద్దిగా ఇచ్చి అప్పుడు చేసిన హెల్ప్ చేస్తే చాలా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇచ్చినా కూడా ఆయన పెట్టుకోను ఉంటుందా? మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వైసీపీ గూండాల తీరుని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు తీవ్రంగా ఖండించారు. 2019లో మాయమాటలు కల్లిబుల్లి మాటలతో ప్రజల్ని ఏమార్చి ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సైకో మనస్తత్వాన్ని చూపిస్తూ పాలన చేతగాక ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ధ్వంసం చేశారు. అభివృద్ధి లేదు, సంక్షేమం పేరిట దోపిడీ చేయడం మొదలైంది. దాంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు, సమాజం అన్ని రకాలుగా ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతిపక్షాలుగా నిలదీయడం జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి మీరు అక్రమ కేసులు పెట్టినారు. తర్వాత ఎవరైనా కానీ ప్రజలు ప్రశ్నిస్తే కనుక వాళ్ళని కొట్టడము, తిట్టడము, కేసులు పెట్టడము, ఆఖరికి హత్యలు చేయించేటటువంటి స్థాయికి దిగజారినారు. దీనికంతా కారణం ఏంటంటే కనుక వచ్చే రోజుల్లో మేము తిరిగి పరిపాలనలోకి రాము, ప్రజలు మమ్మల్ని చీకొడుతున్నారు, ఎలాగైనా కానీ వీళ్ళని దౌర్జన్యంగా లేదా డబ్బులతోనూ ఇతర వ్యాపకాలతో మేము తిరిగి అధికారం రావాలన్నటువంటి కుట్రతో మీరు చేసేటటువంటి అరాచకాల వలన ప్రజల్లో మీ మీద ఇంకా వ్యతిరేకత పెరుగుతూ ఉంది. మీరు చేసేటటువంటి అవినీతి కుట్రలు, ముఖ్యంగా ల్యాండు, శాండు, వైను, మైను, ఇవన్నీ కూడా మీరు దోచుకుంటున్నారు. ఈ దోచుకునే క్రమంలో ఎవరైనా ప్రశ్నిస్తే కనుక వాళ్ళను చంపడము, అత్యాచారాలు చేయడం చేస్తున్నారు. వీటిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా పైన కూడా మీ దాడులను మీరు అసహించుకుంటున్నారు. వాళ్ళంటే కనుక మీకు భయం ఏర్పడింది. ఎలాగా వాళ్ళని అన్నదొక్కాలా అన్నటువంటి ఉద్దేశంతో ఒక బహిరంగ సభకు వెళ్ళి కవరేజ్కి వెళ్ళినటువంటి ఒక విలేకరిని కానీ లేదా ఒక మీడియా ఆఫీసును కానీ ధ్వంసం చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా నికృష్టమైనటువంటి చర్య. ఎక్కడ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ అద్దాలు పగలగొట్టడం అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. కానీ మీరు ఆ స్థాయికి దిగజారినారు. స్వయంగా మీకంటూ ఒక మీడియా హౌస్ ఉండి ఇతర మీడియా హౌసుల పైన మీరు దాడులకు ప్రోత్సహిస్తూ అలా చేసినటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని
అందరం ఎక్కించేటటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కనుక మీ యొక్క ప్రవర్తన పట్ల ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. దీనికి దారుణమైనటువంటి శిక్ష ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుంది. అంతవరకు మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మీరు ఎన్ని దాడులు చేయించినా మీ పట్ల వ్యతిరేకత పెరుగుతుందే తప్ప మీరు ఇంకో విధంగా అధికారంలోకి రావాలనేటటువంటి ఆశలు ఎటువంటి పరిస్థితుల్లో చెల్లవు. ఇప్పుడు మీరు అధికారంలో ఉండి ఇతర మీడియా సంస్థల పైన దాడులు చేయిస్తూ ఉంటే కనుక మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ సొంత మీడియా పరిస్థితి ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోమని, ఇటువంటి కనీసం వచ్చే 2 నెలల ముందైనా కానీ మీ పాప ప్రక్షాళన చేసుకొని పద్ధతిగా ఉండమని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఈ మీడియా పైన జరిగేటటువంటి దాడులను పట్ల మేము విచారణ వ్యక్తం చేస్తూ వెంటనే ఈ దాడులు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కఠిన శిక్షలు చర్యలు చేపట్టాలి. లేకపోతే కనుక వాళ్ళ తరఫున పోరాడుతున్నటువంటి మీడియా సంఘాలకి మేము మద్దతు తెలుపుతూ అవసరమైతే కనుక వారితో పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. టమాటా రైతులకు మేలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని టమాటా మార్కెట్ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ బడ్జెట్ సమావేశం బుధవారం కమిటీ కార్యాలయంలో నిర్వహించారు. అంతకుముందు నూతన మార్కెట్ కమిటీ శిలా ఫలకాన్ని కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఓ సీనన్నా, ఓకే రైట్. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు అభివృద్ధి సంక్షేమం అందించగలం. సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అందుకే కాంగ్రెస్ పార్టీని బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు చేరువ చేయడానికి, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పిలుపునిచ్చారు. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న సభికులను సరదాగా ప్రశ్నించిన నారా భువనేశ్వరి చంద్రబాబుని 35 ఏళ్లు గెలిపించారన్నారు. ఈ నెల 13వ తేదీ హారన్ సాకేత్ మృతి చెందినట్లు తాలూకా సిఐ ఎన్ శేఖర్ మీడియాకు తెలియజేశారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సిఐ శేఖర్ బాలుడి హత్య కేసులో నిందితుల అరెస్టు వివరాలను బుధవారం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనుక్షణం ప్రజల పక్షం Men95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాత్రికేయులపై దాడి, వైసీపీ పిచ్చి పరాకాష్ఠకు నిదర్శనం. ప్రభుత్వంపై మండిపడ్డ చమర్తి జగన్మోహన్ రాజు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ సీఎం సార్ అంటూ ప్రశ్నించిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్. దివ్యాంగురాలైన గర్భిణికి సాయం అందించి భరోసా కల్పించిన హెల్పింగ్ మైండ్స్. టమోటా మార్కెట్ అభివృద్ధి లక్ష్యంగా నూతన పాలకవర్గం పనిచేస్తోంది. రైతు సమస్యల కోసం గతంలోనే ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశాం. మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి వెల్లడి. కుప్పంలో 2వ రోజు పర్యటించిన నారా భువనేశ్వరి కార్యకర్తలతో సరదాగా మాట్లాడుతూ సందడి చేసిన భువనమ్మ. అనుక్షణం ప్రజల పక్షం Men95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.